what is the method? So method is called as a block of code which is used for the purpose of reusability. It helps us to avoid code duplication. Okay, you don't need to do any code duplication. Okay, so to execute the logic inside a method, we should call the method, then only the logic that is available inside a method will get executed. Okay, so let's see the syntax of your method, how to create a method. For example, I want to add two numbers into a equal to 10 into b equal to 30. Okay, system dot or int result is equal to a plus b system dot out dot println of my result. Okay, now assume that here I have written some lines of code, here also I have written some other lines of code, here also I have written some other lines of code. Okay, now after that few lines of code, again I want to repeat same addition function, same addition logic. So I need to write the same logic of addition again here. Again I will be writing the same lines of code. Again I came across adding of two numbers. So if you observe here, the logic is getting repeated, right? Can anyone help me? రైట్, ఇక్కడ బాగా గమనించినట్లయితే ఏమైంది, ఇక్కడ ఫస్ట్ నేను 2 నెంబర్స్ యాడ్ చేస్తున్నాను, ఆ తర్వాత ఏదో ఒక పీస్ ఆఫ్ కోడ్ రాశాను, మళ్ళీ ఇంకొంచెం కోడ్ రాసిన తర్వాత మళ్ళీ నేను అదే అడిషనల్ లాజిక్ని రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ అదే లాజిక్ రాయాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ మళ్ళీ. సో ఒకటే లాజిక్ని నేను మల్టిపుల్ ప్లేస్లో కాల్ చేయడం వల్ల ఏమైందంటే నాకు లాజిక్ అనేది డూప్లికేషన్ అవుతుంది. గమనించారా అందరూ? అవునా కదా? అవునా కదా? Yes, sir. కరెక్ట్. యా. సో writing or duplication of logic in multiple places is a bad practice. ఇట్లా ఎప్పుడు కూడా రాయకూడదు. ఓకే, సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాం? సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక మెథడ్ రాస్తాం. ఆ మెథడ్లో నీకు కావాల్సిన లాజిక్ రాసి నీకు ఎక్కడైతే అవసరం ఉంటుందో అవసరమైన చోట దాన్ని కాల్ చేస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు ఆ మెథడ్ అది ఎలా క్రియేట్ చేయగలుగుతాం, దాంట్లో లాజిక్ ఎలా రాయగలుగుతాం చూద్దాం.
మెథడ్ యొక్క సింటాక్స్ ఏంటంటే యాక్సెస్ మాడిఫైయర్, యాక్సెస్ స్పెసిఫైయర్ ఆర్ మాడిఫైయర్. ఓకే, కాల్ ఇట్ as స్పెసిఫైయర్ ఓన్లీ. ఓకే, static or instance space void or return type, method name, parenthesis, open curly braces and close curly braces, open curly braces and close curly braces. You should write your code here. Write your code here. Emma, clear? So now let's go and write the same thing. So for now, access modifier enter, write it as public. We'll see later. There is a dedicated session on this access modifiers. We'll have later. Okay. So next one, static or instance. For now, ఇప్పటికీ స్టాటిక్ అని రాయండి. రేపు క్లాస్లో చూద్దాం స్టాటిక్ అంటే ఏంది, ఇన్స్టెన్స్ అంటే ఏందని. స్టాటిక్ ఆర్ ఇన్స్టెన్స్. ఇప్పటికీ దీన్ని వాయిడే రాయండి, మళ్ళీ చూద్దాం. ఓకే. సో నా ఇందాక ఏ లాజిక్ రిపీట్ అవుతుంది మనకి కంటిన్యూస్గా? వాట్ ఈస్ ద లాజిక్ దట్ ఈస్ గెటింగ్ రిపీటెడ్? అడిషన్. సో నేనేం చేశాను, యాడ్ అని చెప్పి రాశాను ఇక్కడ మెథడ్ పేరు. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్, ఇక్కడ అడిషన్ లాజిక్ రాస్తున్నా. ఇంట్ I = 10, ఇంట్ j = 20, ఇంట్ రిజల్ట్ I + j. ఓకే, రిజల్ట్ అని వస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు నా కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నాకు ఎటువంటి అవుట్పుట్ రావట్లేదు. ఇక్కడ ఏదైనా అవుట్పుట్ వచ్చిందా? ఎటువంటి అవుట్పుట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నేనేం చెప్పాను? టు ఎగ్జిక్యూట్ ద లాజిక్ ఇన్సైడ్ ఎ మెథడ్ వీ షుడ్ కాల్ దట్ మెథడ్, దెన్ ఓన్లీ ద లాజిక్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ద మెథడ్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పాను. అంటే నేను ఈ మెథడ్ని ఎక్కడ కూడా కాల్ చేయట్లా, ఈ మెథడ్ ఎక్కడ కూడా నేను యాక్సెస్ చేయట్లా. యాక్సెస్ చేయకపోవడం వల్ల ఏమైంది, దీంట్లోనే లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మెథడ్లోని లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ మెథడ్ని మనం కాల్ చేస్తేనే దాని లోపల ఏమైతే లాజిక్ ఉందో ఆ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అమ్మ అందరూ క్లియరా? కరెక్టా? అర్థమైందా? కాలేదా? రైట్. సో దాన్ని ఎలా కాల్ చేయగలుగుతాం? జస్ట్ యాడ్ అని చెప్పి ఎక్కడ కాల్ చేయాలి? ఈ మెయిన్ మెథడ్ లోపల కాల్ చేయాలి. సో మెయిన్ మెథడ్ అనేది మనకి ట్రిగర్ పాయింట్. నువ్వు ఏ ఎక్కడ కోడ్ రాసినా కూడా ఆ కోడ్ని ట్రిగర్ చేయాలంటే ఎక్కడి నుంచి ట్రిగర్ చేయగలుగుతాం? మెయిన్ మెథడ్ నుంచి ట్రిగర్ చేయగలుగుతాం. రైట్ క్లిక్, రన్. చూడు 30 అని వచ్చింది. సో అట్లా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. ఏమ్మా చూసారా? 30 డిఫరెంట్ అవుట్పుట్స్ వచ్చాయి. క్లియరా? గుడ్ టు గో. రైట్. సో కానీ ఇది మీరు బాగా గమనించినట్లయితే నేను ఎన్నిసార్లు రన్ చేసినా కూడా నాకు 30 అని వస్తుంది అవుట్పుట్. అట్లా ఉండకూడదు కదా. నాకేం జరగాలి అక్కడ? నేను ఏ నంబర్లు ఇచ్చినా కూడా అడిషన్ జరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా కూడా నాకు 30 వస్తుంది. అంటే ఇక్కడ I వాల్యూ J వాల్యూ రెండు నేను హార్డ్ కోడ్ చేసి పెట్టేశాను ఇక్కడ కాన్స్టెంట్గా. నువ్వు ఎప్పుడు లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా నువ్వు I వాల్యూ 10 తీసుకో, J వాల్యూ 20 తీసుకో అంటున్నావు. కానీ మన క్యాలిక్యులేటర్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో ద క్యాలిక్యులేటర్.
8 ప్లస్ 3 11 వచ్చింది, ప్లస్ 2 ప్లస్ 18 9. చూడు, నేను ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్లో అడిషన్ జరుగుతుంది, మీరు బాగా గమనించట్లేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఐ వాల్యూ 10 తీసుకుంటుంది, జే వాల్యూ 20 తీసుకుంటుంది. సో ఐ వాల్యూ జే వాల్యూ ఆడుకోవడం వల్ల ఇది ఎప్పుడు కూడా మనకి రీయూజబులే, కానీ వాల్యూస్ రీయూజబుల్ కాదు. ఆ మెథడ్లో ఉండే వాల్యూస్ రీయూజబుల్ కాదు. ఈ మెథడ్ రీయూజబులే, కానీ దాని లోపల ఉండే వాల్యూస్ అనేవి రీయూజబుల్ కాదు, ఎందుకంటే మనం వాటిని హార్డ్ కోడ్ చేసాము. సార్ మరి ఈ వాల్యూస్ హార్డ్ కోడ్ చేయకుండా నా ఓన్ వాల్యూస్ని పాస్ చేయొచ్చా, కుదురుతుందా? ఎస్, దట్ ఈస్ పాసిబుల్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఈస్, if we want to pass our own inputs to a method, then we should use parameters. ఏ యూజ్ చేయాలి మనం? పారామీటర్స్ని యూజ్ చేయాలి. క్లియరా? దెన్ వీ షుడ్ యూస్ పారామీటర్స్. ఓకే, పారామీటర్స్ ఆర్ nothing but values accepting by a method, values accepting by a method. Okay, the values that are going to be accepted by a method is going to be called as parameters. Values sending to a method, values sending to a method is called as arguments. సో ఈ ప్లేస్లో నువ్వు ఏవైతే వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తావో, వీటిని ఏమంటాం? వీఆర్ గోయింగ్ టు బి కాల్ ఇట్ యాజ్ పారామీటర్స్. ఇక్కడ నువ్వు ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తావో వీటిని ఏమంటాం? ఆర్గ్యుమెంట్స్. ఏమంటాం మనం? వీఆర్ గోయింగ్ టు బి కాల్ ఇట్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో నంబర్ ఆఫ్ పారామీటర్స్ షుడ్ ఆల్వేస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ యు పాస్, అండ్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఆఫ్ సేమ్ టైం. నువ్వు ఇక్కడ ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తావో ఇక్కడ అన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండాలి. ఇక్కడ 2 పారామీటర్స్ ఇచ్చి ఇక్కడ 4 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చావనుకో ఒప్పుకోదు, తప్పు. ఇక్కడ 2 ఇంటీజర్లు ఇచ్చి ఇక్కడ 2 స్ట్రింగ్లు ఇచ్చినా ఒప్పుకోదు. సేమ్ టైప్ ఉండాలి, సేమ్ నెంబర్ కూడా మ్యాచ్ అవ్వాలి. అట్లా అయితేనే ఈ 2 వర్కౌట్ అవుతాయి, లేదా వర్కౌట్ అవ్వవు. ఓకే, సో ఇప్పుడు ఈ ఐని ఈ జేని ఇక్కడ తీసేస్తాను నేను. ఇంట్ ఐ కామా ఇంట్ జే, సో ఇక్కడ చూడండి, నాకు 12, 56, 45, 66, 78. ఇక్కడ ఏమైంది? నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్సా? కాదు కదా, చూడండి ఒకసారి. సో అందుచేత నీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో ఆల్వేస్ ట్రై టు మ్యాచ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. Now run this. Now see, different inputs and different outputs. అమ్మా క్లియరా అందరూ? గోపి, ధరణి, మౌనిక, మానస? అన్న క్లియర్ అన్న. బట్ ఇక్కడ మెయిన్ మెథడ్ ఇవి ఉన్నాయి కదా, మెథడ్ పైన కింద 2 చేంజ్ చేసుకోవచ్చా, ఉల్టా చేసుకోవచ్చా? నువ్వు ఎక్కడైనా రాసుకో, నువ్వు ఎక్కడ రాసినా కూడా నీ మెథడ్ని నువ్వు మెయిన్లో నుంచి కాల్ చేస్తేనే వర్కౌట్ అవుద్ది, లేదా వర్కౌట్ అవ్వదు. ఓకే, అండ్ ఇక్కడ ఇంటీజర్స్ ఇంట్ ఐ ఇంట్ జే పెట్టావు కదా, 2 సేమ్ ఫార్మాట్లే కదా, ఐ కామా జే అట్లా పెట్టుకోకూడదా? ఎక్కడ ఇక్కడ కాల్ చేసింది లో ఇట్లాగా అప్పుడు తెలుసుకుంటుంది. దీని టైప్ దీనికి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. నువ్వు లోపల వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు అయితే ఇట్లా చేసుకోవచ్చు, కానీ మెథడ్ చేయడం ఆ విధంగా. ఓకే, నువ్వు బయట ఎక్స్ప్రెసిట్గా చేయొచ్చు, కానీ మెథడ్లో చేయలేవు ఆ విధంగా.
ఓకే. మెథడ్‌లో మనం ఖచ్చితంగా ఇచ్చేసేయాలి డేటా టైప్. దీనికి పొజిషన్ అంటే ఫిక్స్డ్ ఏం లేదు. కాకపోతే మనం ఏం చేస్తామంటే బెస్ట్ ప్రాక్టీసెస్ కోసము ఎప్పుడు మెయిన్ మెథడ్ పైనే పెడతాము, మిగతా కింద రాసుకుంటూ వెళ్తాం. ఓకే అండి. ఓకే. I want to use the output of a method. I want to use output of a method and I want to use this output in some other place. In some other place. How can I do that? Okay, I want to use the output of a method and I want to use this output in some other place. How can I do that? సో ఇప్పుడు నాకు చూడు, ఇక్కడి నుంచి వచ్చిన అవుట్పుట్, ఇక్కడ అవుట్పుట్ ఏంది? ఇక్కడ అవుట్పుట్ దేంట్లో ఉంది రమణి? వేర్ కెన్ ఐ సీ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ మెథడ్? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ మెథడ్? 68. అది ఎక్కడుంది? దేంట్లో వస్తుంది 68 నాకు? ధరణి రిజల్ట్స్ ఎక్కడ? రిజల్ట్స్ యా, రిజల్ట్లోకి నాకు అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ రిజల్ట్లో ఉండే అవుట్పుట్ని నేను ఇక్కడ బయట యాక్సెస్ చేయాలమ్మా. పాసిబుల్ అవుద్దా? చూడండి ఒకసారి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్ అని చెప్పి ఇక్కడ రాస్తున్నా. కుదరదు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఓకే, సో దానికోసం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చిన్న టాపిక్ ఉంది, నేర్చుకుందాం ఇప్పుడు. ఐ వాంట్ టు యూజ్ ద అవుట్పుట్ ఆఫ్ ఎ మెథడ్ అండ్ ఐ వాంట్ టు యూజ్ దిస్ అవుట్పుట్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. హౌ కెన్ ఐ డూ దట్? సో ఆన్సర్ ఈస్ యూ షుడ్ return the value from a method using the keyword called return. Using the keyword called as return. When there is a return keyword available inside a method, return keyword available inside a method, then it is considered as end of a method. You are not supposed to write any logic after return keyword. If you try to write any logic, then it is considered as unreachable code. Okay, it is going to be called as unreachable code. చూడండి ఒకసారి, నాకు దీంట్లోంచి అవుట్పుట్ కావాలి. సో ఇక్కడ సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ ఇక్కడ తీసేస్తున్నాను నేను. సో నేనేం చేస్తున్నాను, రిటర్న్ రిజల్ట్ అని పెట్టాను. రిటర్న్ రిజల్ట్ అని పెట్టాను. అమ్మ, ఈ రిజల్ట్ ఒక టైప్ ఏంది? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ రిజల్ట్? స్ట్రింగా బూలియన్ ఏంది? ఇంటీజర్. ఇంటీజర్. కరెక్టా? రెండు నెంబర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది నాకు? ఇంటీజరే వస్తుంది. సో నేను ఏం చేయాలంటే ఈ మెథడ్లో ఏం చెప్పానంటే నేను, అరే బాబు నేను ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయట్లేదు అని చెప్పాను. ఇక్కడ వాయిడ్ అంటే ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయట్లేదు అని. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక ఇంటీజర్ని బయటికి పంపిస్తున్నాం. కరెక్టా? అవునా కదా? ఒక ఇంటీజర్ని బయటికి పంపిస్తున్నాం. సో ఇక్కడ వాయిడ్ అని పెట్టకూడదు. నువ్వు ఒక వాల్యూ బయటికి పంపిస్తున్నప్పుడు వాయిడ్ అని పెట్టకూడదు. వాయిడ్ ఎప్పుడు పెడతాం? నువ్వు ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయకపోతే వాయిడ్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక వాల్యూ బయటికి పంపిస్తున్నావు.
సో వాయిడ్ పీకేసి జస్ట్ గోన్ పుట్ యాజ్ ఇంటీజర్. ఎందుకు? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ వచ్చి ఇంటీజర్ కాబట్టి ఇదే ఇంటీజర్ని నేను ఇక్కడ పంపిస్తున్నాను. ఓకే, క్లియరా అందరూ? కౌంట్ 1 2 3. Yes, sir. మౌనిక, ధరణి, రమణి. సార్ సింటాక్స్ లో ఇక్కడ డేటా టైప్ ఏం లేదు కదా, రిటర్న్ ఇవి యూజ్ చేయొచ్చు అన్నారు, ఇంటీజర్ పెట్టచ్చా? నెంబర్ సింటాక్స్ చెప్పాను కదా నేను ఇందాక. ఇక్కడ చెప్పారు కదా సార్, స్టాటిక్ వాయిడ్ కానీ రిటర్న్ టైప్ అని చెప్పారు. రిటర్న్ టైప్ అంటే డేటా టైపే, టైప్ అంటే డేటా టైపే. ఓకే ఓకే సార్. మానస, యు ఆర్ నాట్ యాక్టివ్ టుడే. This is all becoming too fast for me. I'm not able to grasp a lot of things. ఫాస్ట్ ఎక్కడ తల్లి? ప్రతి టైప్ చేస్తున్నా. టైప్ చేస్తున్నారు అంటే కొన్ని నాకు థియరీ అర్థమవుతుందండి, కానీ అక్కడికి వెళ్ళి కమాండ్స్ ఇచ్చేటప్పుడు ఐఎమ్ గెటింగ్ స్టక్. మీరు సింటాక్స్ రాయాలి. మీరు ముందు వీడియో చూస్తూ ముందు నోట్స్ రాయండి, నోట్స్ చూస్తూ టైప్ చేయండి. నేను కిందకన్నా స్లోగా చెప్పలేను తల్లి, ఎందుకంటే ప్రతిదీ నేను టైప్ చేస్తూ ఎందుకు ఏమిటి చెప్తూ వెళ్తున్నా ముందుకు. ఈ థియరీ అంతా అర్థమైందండి, థియరీ అంతా నేను నోట్స్ లో రాసుకుంటున్నా, కానీ అక్కడికి వెళ్ళి బోర్డు మీద సింటాక్స్ రాస్తున్నారు కదా, అప్పుడు ముందు సింటాక్స్ ఇటు చెప్తున్నా కదా, నేను ఆ సింటాక్స్ చెప్పేసి వెళ్తున్నాను ముందుకి. నేను ప్రతిదానికి చూడు, పెద్ద నాకు సింటాక్సే ఉంటుంది చూడు. ఫస్ట్ వితౌట్ సింటాక్స్ ఏది కూడా నేను చెప్పను, ఎందుకంటే జావా ఇస్ కంప్లీట్ డిపెండ్ అపాన్ సింటాక్స్. You have it, wait, don't worry. ఓకే. What about others? Monica, Clear, sir. clear? Right. Right. Next one is keep a note. If any value is being written by a method, then we are allowed to assign a method to a variable. సో అంటే ఏందమ్మా ఇది? వాట్ యు మీన్ బై దిస్? ఇది నీకేమర్థమైంది? వాట్ యు మీన్ బై దిస్? ఎనీవన్? ఎరా గోపి, అన్న ఇన్పుట్ ఏమన్నా ఇస్తున్నావా దానికి? ఇదేం నీకేమర్థమైంది రాసిన దాంట్లో? నాకేమవుతుందంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ లో జస్ట్ ఇంటీజర్ ఇచ్చాం కదా, ఇంట అనే ఐ అని ఇచ్చాం కదా. బాగా చదువురా రే, బాగా చదువు. If a value is being returned by a method, then we are allowed to assign. Anyone? If we give return in a method, we can access the results in outside the method. కాదు, ఇంకా యాక్చువల్ వదిలేస్తున్నారు మీరు. సో ఒక వాల్యూ, ఏదైనా ఒక మెథడ్ కానీ ఏదైనా వాల్యూ కానీ రిటర్న్ చేస్తుందంటే మనం ఆ వచ్చిన అవుట్పుట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ చూడు, ఇక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు వేరియబుల్ ఇవ్వచ్చు ఇక్కడ. ఎందుకు? ఇది ఎగ్జిక్యూట్ అయితే దీంట్లో ఒక వాల్యూ వస్తుంది బయటకు మనకి, అవునా? 68 వచ్చేది మనకి అవుట్పుట్ ఇక్కడ. ఆ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇది నీట్గా చెప్తే ఒకసారి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ? యాడ్ అనే మెథడ్ కాల్ చేస్తున్నాం, దానికి 12 అనే ఇన్పుట్ వస్తుంది, అది ఐలో స్టోర్ అయింది.
56 వస్తుంది, అది జేలో స్టోర్ అయింది. ఓకే, ఇక్కడ ఐ ప్లస్ జే రెండు యాడ్ అవుతున్నాయి. యాడ్ అయితే ఎంత వచ్చింది మనకి? 58 వచ్చిందా? 68 ఎస్ సార్. కరెక్టా? ఆ వచ్చిన 68 ఎక్కడికి వచ్చింది మనకి? ఈ రిజల్ట్లోకి వచ్చింది. ఈ రిజల్ట్లోంచి ఏం చేస్తున్నాం మనం? మళ్ళీ తిరిగి పంపిస్తున్నాం. తిరిగి పంపిస్తే ఎక్కడికి వచ్చింది ఆ వాల్యూ? ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది మనకి? 68 వచ్చింది. ఓకే, ఈ 68 కాస్త ఎక్కడ అసైన్ అవుతుంది? ఈ అవుట్పుట్లోకి అసైన్ అవుతుంది. అంటే ఒక మెథడ్ ఎప్పుడైనా సరే ఒక వాల్యూ రిటర్న్ చేస్తుందంటే ఆ మెథడ్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. అలా అసైన్ చేస్తేనే ఈ అవుట్పుట్లో నుంచి, ఈ మెథడ్లో నుంచి ఏమైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి అమ్మా. క్లియరా? మళ్ళీ చెప్పాలా? ఎనీవన్? షుడ్ ఐ నీడ్ టు రిపీట్ ఇట్ అగైన్? సార్ అర్థమైంది, కానీ ఐ హ్యావ్ అ డౌట్ హియర్. లైక్ మీరు అవుట్పుట్ అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు వేరియబుల్లో ఇచ్చిన ఇంట్ వాల్యూస్ యాడ్ చేసి అదే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు రిటర్న్ అయిన తర్వాత కూడా అవుట్పుట్ దాంట్లో స్టోర్ అవుతుంది. అంతవరకు ఓకే. ఇంతకుముందు రిటర్న్ చేయట్లేదు, ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాం. కానీ అంటే నార్మల్‌గా ఇంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్, ఐ ఈజ్ ఈక్వల్ టు వాటెవర్, జే ఈజ్ ఈక్వల్ టు అండ్ దెన్ అవుట్పుట్ యూ సమ్ ఇట్ అప్. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అవును, ఇక్కడ నాకు సమ్ చేస్తున్నాను. ఇది కానీ తీసేశాను అనుకో, దీంట్లో ఏ వాల్యూ అయితే నువ్వు సమ్ చేస్తున్నావో అది బయటికి వెళ్ళదు. ఆ లాజిక్, ఆ వచ్చిన అవుట్పుట్ దీంట్లో నుండిపోతుంది, బయటికి వెళ్ళదు. కానీ నాకు దీంట్లో వచ్చిన అవుట్పుట్ని ఇంకో చోట వాడుకోవాలి. నేను మరి ఎలా వాడుకోగలుగుతాను? ఓకే. వేరే వేరేగా మల్టిపుల్ అదే ప్లేసెస్లో యూజ్ చేసుకోవాలి. వాడకుండా ఇదే వాడతారు. మల్టిపుల్ ప్లేసెస్లో ఈ వాల్యూ యూజ్ చేసుకోవాలి నేను. ఫర్ ఎగ్జాంపుల్, నీ పేరు అనేది నేను డేటాబేస్ అని తెచ్చుకున్నానమ్మా. హ్మ్. హ్మ్. ఓకే, నేను ప్రతిసారి ఎంప్లాయ్ యొక్క ఐడి పంపిస్తాను. హ్మ్. ఓకే, ఆ వచ్చిన ఐడితో నాకు ఐడి ఈక్వల్ టు 1 పెట్టే నాకు మానస అని వస్తుంది. ఐడి ఈక్వల్ టు 20 పెట్టే నాకు ధరణి అని వస్తుంది నాకు. హ్మ్. అది ధరణి వచ్చిందా మానస వచ్చిందా నాకు తెలియదు కదా. డేటాబేస్ కనెక్ట్ అవుతున్నా, వాల్యూ తెచ్చుకుంటున్నా. ఆ వచ్చిన వాల్యూని మల్టిపుల్ ప్లేసెస్లో వాడుకోవాలి. నేను మీకు ఇన్వాయిస్ చూపించాను, మల్టిపుల్ ప్లేసెస్ చూపించాను ఇన్వాయిస్ మీకు. అవును. అవును. సో అప్పుడు ఎక్కడ వాడుకోగలుగుతాను నేను? అందుకని ఈ మెథడ్లోంచి ఏమైతే వాల్యూ వచ్చిందో ఆ వచ్చిన వాల్యూ రిటర్న్ చేసుకుంటాను. నేను రిటర్న్ చేసి ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నా. ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ వాడుకోవాలో అక్కడక్కడల్లా ఈ వేరియబుల్ యూజ్ చేసుకుంటాను నేను. ఓకే. ఓకే. అర్థమైందా కాలేదా? క్లియరా? అర్థమైంది. ఎవ్రీవన్? ఎనీవన్? ఎనీ క్వశ్చన్స్? ధరణి, రమణి, Yes, sir. ఎరా? No, sir. రైట్. నా ఇప్పుడు చూడు, అవుట్పుట్ ఇస్ 68. మేక్ సెన్స్? క్లియర్? ఏమా క్లియరా? Yes, sir. 1 second.
మనం ఇక్కడ మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్తే ఇప్పుడు మనం 12 56 ఇచ్చినాం కదా. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. చెప్పురా, చెప్పు. అన్న ఒకసారి మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చి కూడా చూపించు ఒకసారి. అక్కడ ఓన్లీ 2 వాల్యూస్ ఇచ్చుకున్నాం కదా. సరే, ఇప్పుడు చూడు. యాడ్ ఆఫ్ అవుట్పుట్ కామా 89 ఇచ్చా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పురా నాకు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పు. 68 89 యాడ్ అవుతుందా? 68 89 మళ్ళీ వచ్చి దేంట్లో సేవ్ అవుద్ది? మళ్ళీ అవుట్పుట్ లోకి సేవ్ అవుతుంది కదా. మళ్ళీ అవుట్పుట్లోకి వస్తుంది. ఎందుకు? వేరియబుల్లోకి మోస్ట్ రీసెంట్ వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ వచ్చిన వాల్యూ వచ్చి మళ్ళీ ఇక్కడ అవుట్పుట్ లోనే వస్తుంది. కరెక్టా? సో లేటెస్ట్ వచ్చేసి ప్రింట్ అవుద్దా? 157 రైటా? ఇంకా డౌట్స్ ఉన్నాయా మానసా? స్టిల్ లేదు. కన్ఫ్యూజింగ్? No, it's clear now. వెరీ సింపుల్. మెథడ్ రాయాలంటే పబ్లిక్, స్టాటిక్ ఆర్ ఇన్స్టెన్స్, వాయిడ్ ఆర్ రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, అంతే. అమ్మ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఈ నోట్స్ ఎవరికి ఇవ్వను. ఆ నోట్స్ కానీ ఇస్తే మీరు ఎప్పుడు రాయని కూడా రాయరు. మీరు 2 కాపీస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకటి మీరు వీడియో చూస్తూ నేను ఏమేమి చెప్పానో అది మీకు అర్థమైన రీతిలో మీరు ఒకసారి రాసుకోండి నేనేం చెప్పాను. సెకండ్, నీకు అర్థమైనట్టుగా ఇంకొక ఫ్రెష్ కాపీ తీసుకోండి. థర్డ్, జావా చూస్తే రాదు, జావా చేస్తే వస్తుంది. ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ యూ గెట్. అది పైథాన్ లాగా కాదు. పైథాన్ అంటే నీకు రూల్స్ ఉండవు, ఏమీ ఉండవు, సింటాక్స్ ఉండవు, ఏమి ఉండవు. జస్ట్ నీకు కావాల్సింది పోయి ఆడిస్తే వర్కౌట్ అయిపోతుంది. సేమ్ అట్లాగే జావా స్క్రిప్ట్లో కూడా అంతే. యూ డోంట్ హ్యావ్ ఎనీ రూల్స్ ఓవర్ దెర్. జావా అనేది చాలా ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ద సేమ్ టైం మోర్ నెంబర్ ఆఫ్ రూల్స్ ఆర్ అప్లైడ్. సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. అమ్మ ఇంకొకటి, మీకు 6:30 కనెక్ట్ అవుతాం కుదురుతుందా ఎవ్రీడే? 6:30 పాసిబుల్, నాట్ పాసిబుల్? హాఫ్ అన్ అవర్ వెళ్ళి మానసా పాసిబుల్ అవుతుందండి. పాసిబుల్ అవుద్దా? వై? బికాస్ I need to drop my son at the bus stop and I need to go to office. That's the reason I'm asking. వాడికి ఒక్కొక్కసారి టైం కోసం ఒక్కొక్కసారి టైంకి రావట్లా. ఓకే. Saturday will current little late. Okay, I don't have any issues on Saturday. Okay. So from tomorrow we'll connect half an hour early only. Okay. Yeah. Ma, before closing out, any questions you have? Any questions? Sir, I have a general question. I mean, I'm very scared of all these syntaxes and all ఏం this కాదమ్మా, నువ్వు ఏ Java. రోజు ఆ రోజు చదువు. నేను అందుకే కదా సాటర్డే నీకు నేను మోర్ ఆఫ్ ప్రాక్టీస్ సెషనే పెడుతున్నాను, కొత్త కాన్సెప్ట్ కూడా చెప్పకుండా. కానీ ఈ సాటర్డే ఐ మిస్ అవుట్. దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. కానీ ఇంకా వెళ్ళే ముందు ఇలానే ఇంకా కష్టంగా ఉంటదా? I'm really ఏముండదు getting తల్లి, scared. దేని తల్లి భయం, దేని తల్లి.
నేను కొడతా తిడుతున్నానా? అదేం చేస్తా? కాదండి. ఇట్స్ బీన్ ఐ డోంట్ నో 11 ఇయర్స్ మాన్యుయల్ మీదే. ఎవ్వరికి ఏం ఈ రాదు తల్లి సింటాక్స్ కన్నడలో. చూస్తే భయం నాకు. భయం దేని తల్లి, అందుకే నేను తెలుగులోనే చెప్తున్నాను, అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. నువ్వు హ్యాండ్స్ ఆన్ చేయాలి. నువ్వు హ్యాండ్స్ ఆన్ చేయాలి. హ్యాండ్స్ ఆన్ చేయకపోతే గుర్తుండదు. నేను రోజుకి ఒక టాపిక్ చెప్తాను, 2 టాపిక్లు చెప్తున్నా, ఒకటే చెప్తున్నా. హ్మ్. యూ హ్యావ్ టు టేక్, ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 1 టాపిక్. ఓకే, కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్స్ గోనా బి మోర్ టెక్నికల్. టెక్నికల్ ఏముండదు తల్లి, నేను ప్రాబ్లం స్టేట్మెంట్ చెప్పే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే. ఐ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ, డోంట్ వరీ. ఓకే. నీకేనా ఎక్స్పీరియన్స్ ఉంది మానసా? అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేని ఎయిర్ హోస్టెస్, గుర్తుపెట్టుకో. 1 సెకండ్. దిస్ guy has woken up. ఓకే, ఎయిర్ హోస్టెస్ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఐటీ అనేదాన్ని కూడా. హ్మ్. ఓకే, సో కెమికల్ ఇంజనీరింగ్ అసలు దీనికి సంబంధమే లేదు. నీకు ఓకే. వస్తుంది, నువ్వు భయపడుతున్నావు. ఆ భయం తీసేసే ముందు, ఆ భయం తీయడానికి నేను ఉన్నాను ఇక్కడ. ఇక్కడ గుర్తుపెట్టుకో, నా ఓన్ బ్రదర్ ఒకడు ఉన్నాడు, నా ఓన్ సిస్టర్ ఒక అమ్మాయి ఉంది ఇక్కడ. ఐఎమ్ నాట్ కాలింగ్ అవుట్ దేర్ నేమ్స్, బట్ ఐమ్ టెల్లింగ్. ఓకే. ఓకే, ఏం కాదు తల్లి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. యూ ట్రావెల్ అలాంగ్ విత్ మీ, డోంట్ గివ్ అప్ ఎట్ ఎనీ ప్లేస్. షూర్. థ్యాంక్ యూ. ఓకే, నేను అందుకే ఈ రోజుకి నేను ఒక టాపికే చెప్తున్నా. మామూలుగా ఇన్స్టిట్యూట్లో అయితే 2-3 టాపిక్లు లేపేసే వాళ్ళమే, ఫటాఫట వెళ్ళిపోయేది. నేను ఎప్పుడు ఆ పని ఎప్పుడు చేయను. ఓకే, నువ్వు ఆ వీడియోని స్లోగా ప్లే చేస్తూ పాస్ చేసుకొని రాసి ఒకసారి 1-2 సార్లు నువ్వు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సింటాక్స్ ఓకే. భయపడబాకు తల్లి. సింటాక్స్ అనేది నీకు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని చెప్తున్నా. ఓకే. హ్మ్. ఓకే, ఫైన్ then. So we'll catch up tomorrow and little early, half an hour early. So we'll see about variable types. ఓకే.